అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి అండి. మా చెట్టుకు వచ్చిన నిమ్మకాయలు హార్వెస్ట్ చేశానండి. ఆ నిమ్మకాయలతోటి ఆర్గానిక్గా పండించినాయండి పచ్చడి చేశాను. నిమ్మకాయలు కోసేసుకోవాలండి. ఇట్లాగా నేను కాటా ప్రకారం పోస్తానండి. కేజీ కాయలకు వచ్చేసి డబ్బా ఉప్పు పోస్తానండి, కొద్దిగా పసుపు పోస్తానండి. డబ్బా అంటే పావు కేజీ అండి, 2 గిద్దలండి. దానికి పావుసేరు డబ్బా ఉంటుంది కదండి, దాంతో ఉప్పు పోస్తాను కలగొట్టి, కొద్దిగా పసుపు వేసి ఇట్లాగ ముక్కలు వేసి కోసి ఊరేస్తానండి. ఈ ఊరేసిన దానికి బాగా మాగుద్దండి. దానికి కారం కలుపుతానండి. ఈ గ్లాస్ తోటి గ్లాస్ కారం కలుపుతానండి. ఈ గ్లాస్ వేసి దీంట్లో ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు మెంతిపిండి కలుపుతానండి. మెంతిపిండి అండి, ఇది 2 స్పూన్లు మెంతిపిండి, వేయించి చేసిన మెంతిపిండి అండి. ఈ మెంతిపిండి కూడా వేసేసి 2 స్పూన్లు దీంట్లో ఈ గ్లాస్ కారం వేసేసి ఇలాగా కలిపేస్తానండి. పచ్చడి కలుపుకొని దీన్ని 2 డేస్ తర్వాత ఇంక వెంటనే తినేసేయచ్చండి. 2 డేస్ తర్వాత కూడా కాదు, వెంటనే తినేసేయచ్చు. వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తినచ్చు. టమాటా పప్పు కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ, దేంట్లోనైనా కలుపుకొని తినచ్చండి. మజ్జిగ అన్నంలో తప్పనిసరిగా నిమ్మకాయ పచ్చడి తినాలండి. సి విటమిన్ మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణమైపోయి మనకు అన్ని పార్ట్లకి బ్లడ్ సరఫరా చేస్తుందండి. బాగా ఆరోగ్యానికి చాలా మంచిదండి నిమ్మకాయ పచ్చడి. ఇట్లాగా నిమ్మకాయ పచ్చడి కలుపుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి వీడియోలన్నీ మీకోసం.